హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో అంతా కూడా కంప్లీట్ పార్ట్ల కింద వస్తుంది. మీకు రోజుకొక పార్ట్ కింద వస్తుంది. కారణం ఏంటి అంటే స్కిన్ కి సంబంధించి కొంత బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ నేను పబ్లిక్ కి షేర్ చేయదలుచుకున్నాను. సో దానికోసమని చిన్న చిన్న వీడియోస్ లైక్ షార్ట్స్ రూపంలోనే చేస్తున్నాను. ఫస్ట్ జనాలు సహజ సిద్ధంగా నన్ను అడిగే డౌట్స్ ఏంటి అన్నది ముందు క్లియర్ చేస్తాను. ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే స్కిన్ కేర్ వేరు, బ్యూటీ వేరు. స్కిన్ కేర్ అంటే దాన్ని క్లియర్ చేసుకోవడం. మనకి ఒక అతి పెద్ద ఆర్గాన్, అతి పెద్ద లేయర్, ఇదంతా బయటకి ఎక్స్పోజ్ అయ్యేది. దీన్ని ఒక క్లియర్ ఎప్పటికప్పుడు దాన్ని ఒక మంచి ప్రొటెక్షన్ తో క్లియర్ చేసుకోవడం. బట్ బ్యూటీ అంటే కవర్ చేసుకోవడం. మీకు ఉన్న ప్రాబ్లమ్స్ ని వాటిని కవర్ చేసేసుకోవడం అప్పటికప్పుడు టెంపరీగా. సో స్కిన్ కేర్ వేరు, బ్యూటీ వేరు. ముందు ఫస్ట్. సెకండ్, మన ఇంతకు ముందు జనరేషన్ అందరూ ఇవి వాడుతూనే ఉన్నారా, ఇలాగే వాడుతూ వచ్చారా అని అడుగుతున్నారు. గుడ్ క్వశ్చన్. మీ దగ్గరే ఉంది సమాధానం కూడా. ఇంతకు ముందు జనరేషన్స్ అన్ని, ముందు జనరేషన్స్ అన్ని కూడాను ఎస్, ముందు జనరేషన్ లో ఫుడ్ ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పీల్చే గాలిలో పొల్యూషన్ ఉందా, తినే ఆహారంలో పొల్యూషన్ ఉందా, తాగే నీరులో పొల్యూషన్ ఉందా, ఇంత మెంటల్ ఫిజికల్ టెన్షన్స్ ఉన్నాయా ఆలోచించండి ఒక్కసారి. అవన్నీ లేవు కాబట్టి వారికి ఆ జీవన విధానానికి వాళ్ళ ఉన్న విధానం మెయింటెనెన్స్ సరిపోయింది. వాటిని అన్నిటిని మనం మార్చలేము. మనం మార్చుకోగలిగింది ఏంటి? మన ఆరోగ్యాన్ని, మన చర్మ సంరక్షణని, మన మైండ్ సెట్ ని మనం మార్చుకోగలిగితే చాలా సింపుల్. సెకండ్ డౌట్. థర్డ్ డౌట్, కొంతమంది అంటూ ఉంటారు నేను స్కిన్ కి శనగపిండి రాస్తున్నాను, లేకపోతే పాలు మేగడ రాసేస్తున్నాను, డైరెక్ట్ నిమ్మకాయ రాసేస్తున్నాను, ఇలా రకరకాలు చెప్తారు. మీ ఇంటి చిట్కాలు ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయో అంతవరకే ఇస్తాయి, కానీ డీప్ లేయర్స్ వరకు వాటి యొక్క నాణ్యతను మీరు తీసుకెళ్ళలేరు. కారణం ఏంటి అంటే మన చర్మం అనేది 7 లేయర్స్ తోటి ఉంది. ఆ 7 లేయర్స్ వరకు వెళ్ళాలి అంటే దానికి ఒక టెక్నాలజీ అవసరం అవుతుంది. ఆ టెక్నాలజీ తోటి మాత్రమే 7 లేయర్స్ డీప్ క్లీనింగ్ అవ్వగలుగుతాయి. సో ఇంకొంతమంది అంటారు నేను ఈవెన్ ఫేస్ కి పౌడర్ కూడా పెట్టను మేడం అని. అది మరీ దారుణం అండి చెప్పాలంటే. ఈమె చెయ్యకపోవడం కూడా దారుణం. ఎందుకు అంటే మీకే ఎక్కువ సమస్యలు ముందు మరీ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫోర్త్, వాళ్ళ స్కిన్ కలర్ ని చూసి చాలా మంది ఫిక్స్ అయిపోతారు. ఈ మధ్య కాలంలో ఫెయిర్ కలర్ అనేది చాలా కామన్ గా చూస్తున్నాం. మంచిది, చూడడానికి బాగుంటుంది, అది చాలా ఫోటోజెనిక్ గా ఉంటుంది, మంచి లుక్ అపియరెన్స్ ఉంటుంది. బట్ స్కిన్ కి ఒక నాణ్యత, టెక్స్చర్ ఉంది. ఆ నాణ్యతని మనం కాపాడుకోవాలి. ఫిఫ్త్ వన్, చాలా మంది స్కిన్ కి ప్రాబ్లమ్స్ బయటకి కనిపించిన తర్వాతే దాని మీద శ్రద్ధ చూపిస్తారు. కానీ మీరు గమనించాల్సింది ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నట్టు 7 లేయర్స్ ఉంది స్కిన్. మీకు ఒక సమస్య బయటకి కనిపిస్తోంది అంటే ఆ దాని పునాది ఇప్పుడు, దాని బేస్ ఇప్పుడు పడినట్టు కాదు. గత కొన్ని రోజులు, కొన్ని నెలల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం నుంచే దానిలో పడుతోందని అర్థం. ఎందుకంటే డీప్ లేయర్స్ డ్యామేజ్ అయిన